శంకర భగవత్పాదులు శ్రీశైల క్షేత్రాన్ని గురించినటువంటి విశేషం చెప్పడం అది నిజంగా ఎంతో గొప్ప విషయం. వారు చెప్పడం గొప్ప అంటావా, క్షేత్రం గొప్పదంటావా? రెండూ గొప్పవే. త్రైలింగ క్షేత్రం అని మనకి ఆంధ్రదేశానికి బిరుదు. 3 లింగాలు చాలా గొప్పవి. అవి దాంట్లో శ్రీశైలం కూడా ఒకటి. అటువంటి దివ్యక్షేత్రం శైవ భక్తులు అప్పయదీక్షులు గారు కూడా దీన్ని ఎంతో ప్రశంసించారని మనం అనుకుంటుంటాం. ఆయన అద్వైతి, చాలా గొప్ప అద్వైత గ్రంథాలు రచించినటువంటి మహాత్ములు ఆయన శైవులు అయినప్పటికీ కూడాను నిరంతరం విష్ణు పరంగా మనసును ఉంచుకుంటాను అని చెప్పారు ఒక చోట. శైవావయం నఖలు తత్ర విచారణీయం పంచాక్షరీ జపపరాని తరాన్ తథాపి చేతోమదీయమతసి కుసుమావభాసం స్మేరాననం స్మరతి గోపవధూ కిశోరం. అద్వైతాన్ని బోధించారు, శివకేశవాద్వైతాన్ని బోధించారు. వారి దగ్గరలో ఏమీ ఎక్కడా భేదం లేదన్నారు. నాకు రెండూ ఒకటే. అవటానికి నేను శైవుణ్ణి అన్నారు ఆయన. ఏదైతే ఉంది దాంట్లోనూ అంటే వాళ్ళు బాల్యం నుంచి శివపంచాక్షరి మహామంత్ర జపం చేయటం అనేటటువంటిది సహజంగా ఉంటుంది అని దానికి అర్థం. మనం కూడా చేస్తుంటే ఉంటాం. మనం కూడా శైవులం అనొచ్చు, నారాయణాష్టాక్షరి జపం కూడా చేస్తుంటాం. కాబట్టి మనం వైష్ణవులు అనొచ్చు, అద్వైతులం అనొచ్చు, ఎలాగన్నా మనకి ఇబ్బంది ఏం లేదు. పంచాక్షరీ జపపరాహ నితరాం తథాపి అన్నారు. కానీ నా మనస్సు మాత్రం చేతోమదీయమతసి కుసుమావభాసం, మనోవృత్తి, మళ్ళీ చిత్తవృత్తి ఇది కూడా. అతసీ కుసుమావభాసం, అవిసి పువ్వు, నల్లటిది, నీలమేఘశ్యామం, ఆ రూపంతో ఉంటారు. శ్రీ మహావిష్ణువు కనపడుతూ ఉంటారు. ఉపాసకానాం అనుగ్రహాయ, ఉపాసకులను అనుగ్రహించడం కోసమని ఆ రూపాన్ని వారు తాల్చారు. చిరునవ్వుతో అలా ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండేటువంటి ఒకనొక దివ్యమంగళ స్వరూపం. స్మరతి గోపవధూ కిశోరం, గోపవధువును కూడా వారు కూడా స్మరించారు. ఎందుకంటే భక్తి మార్గంలో వారికంటే పరాకాష్ఠ చెందినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. యథా వ్రజగోపికానామని అడుగడుగునా కూడా ఉదాహరణ ఇవ్వవలసిందే. వాళ్ళకి వాళ్లే సాటి, సర్వస్వాన్ని వదులుకున్నటువంటి వాళ్ళు పరమాత్మ కొరకు. అంత భక్తి కలిగిన వాళ్ళని మనం చూడం. ఉద్ధవుడు ఆశ్చర్యపోయినాడు. నేను కూడా భక్తుడినే, కానీ వీళ్ళ భక్తి ముందు ప్రపంచంలో ఎవరు ఆగరన్నాడు అంతే. అంతటి వాడు. అలాంటి భక్తి, అలాంటి వారి చేత సేవింపబడుతూ ఉండే ఏ పరమాత్మ స్వరూపం ఉందో దాన్ని నేను నిరంతరం స్మరిస్తూ ఉంటాను అన్నారు ఆయన. అంటే అక్కడ వారికి శివకేశవుల్లో భేదం కనపట్టలేదు కదా. అలా శంకర భగవత్పాదులు కూడా అనేక విష్ణుపరమైనటువంటి స్తోత్రాలు కూడా చాలా రచించారు. శైవపరమైనటువంటివి సుబ్రహ్మణ్యాష్టకం కానీ ఇలాంటివి ఏది చూసినా అంతా అద్వైతం కదా వారికి. దాంట్లో వారు ఏమన్నారంటే, పరమాత్మ సంధ్యాకాలంలో తాండవిస్తూ ఉంటుంటారు. ఆయన సంధ్యారంభ విజృంభితం, మల్లెపువ్వుకి వారికి ఒకనొక పోలికతో రూపకాలంకారంతో రచించినటువంటి శ్లోకం ఇది. మామూలుగా లేదు, ఆశ్చర్యకరంగా ఉంది. సంధ్యాకాలంలో మల్లెపువ్వు కూడా వికసిస్తుంది. ఆ సమయంలో చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది, వికసిస్తుంది. దాని సుగంధం అది గొప్పది. ఆ పుష్పాన్ని ఎందుకు తీసుకున్నారంటే పరమాత్మకి అత్యంత ప్రీతికరమైనటువంటి పుష్పం అది. పరమాత్మకి దాంతో పరమాత్మను ఆరాధించినట్లయితే మనకి వారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అది కూడా సంధ్యారంభ కాలంలో విజృంభిస్తుంది. శృతిశిర స్థానాంతరాధిష్ఠితం అని అన్నారు. ఆ మల్లెపువ్వు శృతి శిరస్సులు. శృతి శబ్దానికి, శృతి శబ్దం స్త్రీలింగ పరం కనుక స్త్రీలు తల శిరస్సు ఎందు ఉంచుకుని దాన్ని గౌరవంగా భావిస్తారు. వారి శిరస్సును అధిష్ఠించింది అది. శిరస్సును అధిష్ఠించిందంటే
నా నెత్తి మీద కూర్చున్నాడు వచ్చి అంటూ ఉంటాను చూడండి. అబ్బో, భగవత్పాదుల యొక్క ఒక ఇది గుళ్ళోకి పెడితే మన శిరస్సు మీద పెడతారు పాదాలు, అది శిరోధార్యంగా తీసుకుంటాం. వాళ్ళు కూడా దాన్ని శిరస్సు ఎందు ఉంచుకున్నారు, వారి శిరస్సుని ఆక్రమించింది. అలాగా శివుడు అద్వైత స్వరూపం కదా, పరమాత్మ శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే. ఆయన ఉపనిషత్తులంటే ఇవి కూడా స్త్రీలింగమైనటువంటి శబ్దాలే. వాట్ల యొక్క శిరస్సు, వేదాలకు శిరస్సులు ఉపనిషత్తులు, వాట్ల మధ్యలో వారు దాంట్లో ఉంటారు. తర్వాత మాట్లాడుతూ సప్రేమ భ్రమరాభిరామం అసకృత సద్వాసన శోభితం. సప్రేమ భ్రమరాభిరామం, భ్రమరా శబ్దం వాడారు. భ్రమర అంటే ఆమె శివుడి భార్య పేరుతో భ్రమరాంబిక అనుంది అక్కడ. ప్రేమతో కూడినటువంటి భ్రమరాంబికతో కూడుంటారు పరమాత్మ. శివశక్తులు కదండి, అవినాభావ సంబంధం కదా. అందుకోసమని అర్ధనారీశ్వరుడు కదా, రెండింటికి మనం వేరు చేయడం కుదరదన్నాడు కదా కాళిదాసు. ఆగర్థావివ సంపృక్త అగర్థ ప్రతిపత్తి అయ్యేది. కాబట్టి అలా సప్రేమ భ్రమర, ప్రేమతో భ్రమరాంబికతో కూడుంటారు శంకరుడు. మల్లెపుష్పం కూడా సప్రేమ భ్రమరాభిరామం. భ్రమర శబ్దానికి 9 అర్థం కూడా ఉంది. అది స్త్రీలింగంలో ఉంది, ఇది పుల్లింగంలో ఉంది. ఆ భ్రమరలు ఆ పుష్పం మీద వాళ్తాయి ప్రేమతో. పుష్పం మీద ప్రేమ ఏమిటండి 9కి? ఏం లేదు, దాంట్లో తేనె ఉంటుంది. దాన్ని తాగడం కోసమని, వాటికి అత్యంత ఆసక్తి కోసమని అవి అక్కడ వాలాయన్నమాట. దాంతో మల్లెపువ్వు చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది. తెల్లటి పువ్వు, నల్లటి రంగుతో తుమ్మెద ఎంతో గొప్పగా కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగా సగశరీరంలో అంబికతో పరమాత్మ భాషిస్తూ ఉంటారు. అది కూడా చాలా సుందరాతి సుందరమైనటువంటి సౌందర్య రాశిగా ఆయన కూడా సుందరేశ్వరుడు ఆయన పేరు. కాబట్టి ఆయన కూడా సౌందర్యంలో పరాకాష్ఠ చెందినటువంటి మహాత్ముడు ఆయన. సప్రేమ భ్రమరాభిరామమ సకృత్ సద్వాసనాశోభితం. సద్వాసనాశోభితం అన్నారండి. సత్ అంటే మంచి, వాసన అంటే సువాసన. మల్లెపువ్వు ఎంతో సువాసనతో గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది. అసలు నన్ను అడిగితే అది పుష్పరాజం అంటే కూడా తప్పేం లేదు దాన్ని అని నేను అనుకుంటూ ఉంటాను. కవులందరూ కూడా అంటూ ఉంటారు. అలాంటిది గొప్పగా సద్వాసనతో శోభిస్తూ ఉంటుంది. పరమాత్మ సద్వాసన అంటే సత్సంస్కారములు. మరి అద్వైతం వారే కదా. ఎన్ని సంస్కారాలు ఉంటే నువ్వు అద్వైతాన్ని అందుకోగలవు? అనేక జన్మలలో చేసినటువంటి పుణ్యం ఉంటే కానీ అద్వైతం పట్ల ఆసక్తి కలగదు అని అంటూ ఉంటారు. శివుడి యందు భక్తి కూడా అలాంటిదేననే చెబుతూ ఉంటారు. కాబట్టి సద్వాసనలు ఉన్నప్పుడే దాంతోనే ఆయన గొప్పగా ప్రకాశిస్తారు. కానీ మనకు కూడా ఆయన పట్ల మిక్కిలి గొప్పగా భక్తి అలాంటివన్నీ మనకు ఉన్నప్పుడే వారిని మనం గౌరవించడం, వారిని ఆరాధించడం, వారిని సేవించడం, మనస్సులో వారిని భావించడం, ధ్యానం చేయడం, ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం. వారు భోగీంద్రాభరణం. ఆయన భోగి అంటే పాములు. పాముల్లో గొప్ప గొప్ప పాములు ఉండవే, పిచ్చి పిచ్చి పాములు కాదు, భోగీంద్రులట. వాటిని ఆభరణంగా వేసుకుంటారు ప్రభు. అది ఏమిటో ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి ఆభరణాలు, నగలు, బంగారం, స్వర్ణాలు ఇవన్నీ కూడా. కానీ ఈ పాములు ఎక్కడ దొరికినాయో, మరి ఎందుకు వేసుకుంటున్నారో నాకైతే తెలియదు. అవి ఆభరణంగా ప్రభువు ధరించారట. అలాగా మల్లెపూలు కూడా భోగీంద్రాభరణం. భోగం కలవాళ్ళు ఉంటారు, ఎంతో భోగాలు అనుభవించేటువంటి హలోక భోగాలు. వాళ్ళు ఎంతో గొప్పగా ఆదరించి స్వీకరించి వాటిని సేవిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఈ పూలు ఆభరణం. మహారాజులు కూడా శిరస్సు యందు పుష్పాలు ధరిస్తారు, స్త్రీలు ధరిస్తారు. అందరి శిరస్సుని అధిష్ఠిస్తాయి అవి.
భోగీంద్రాభరణం సమస్త సుమనఃపూజ్యం గుణావిష్కృతం. సమస్త సుమనఃపూజ్యం అన్నారండి. సుమనస్సు శబ్దానికి అర్థం దేవతలు అని అర్థం ఉంటుంది. దేవతలు ఆయన్ని ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉంటారు. అనేక మంది సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్రఫలదా నమన్యే స్వప్నేవా తదనుకరణం తత్కృతఫలం హరిబ్రహ్మాదీనామపి నికటభాజాము సులభం చిరం యాచే శంభో అన్నారు శివానందంలో శంకర భగవత్పాదులు మాట్లాడుతూ. ఎంతోమంది దేవతలు ఉన్నారు, కానీ నేను శంకరుణ్ణి ఆరాధిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా. నా మనస్సు ఎప్పుడు వారి మీదే లగ్నం అవుతూ ఉంటుంది అని చెప్పుకుంటూ ఉంటాం మనందరం కూడాను. కాబట్టి ఆ సమస్త సుమనఃపూజ్యం, సుమనస్సులు అంటే దేవతలందరూ కూడాను, అందరూ కూడా వచ్చి ఆయన పాదపద్మాలకి నమస్కారాలు చేయవలసిందే. వారి చేత ఎప్పుడు కూడా పూజింపబడుతూ ఉంటుంటారు పరమాత్మ అని ఒక అర్థం. మల్లెపూ అర్థం మనం చూసినట్లయితే సమస్త సుమనఃపూజ్యం, మంచి మనస్సు కలవారు ఉన్నారు ప్రపంచకంలో, వాళ్ళందరూ కూడాను ఈ పుష్పాలను సేవిస్తారు. మరి పుష్పాలని ఆదరించి వాటిని తీసుకెళ్ళి శివుడు పరం చేసి గౌరవించి ఆరాధించడం అనేటటువంటిది అదొక యోగం. అందరికీ సాధ్యమవుతుందా? మహాత్ములకు సాధ్యమవుతుంది. అందువలన సుమనఃపూజ్యం, మంచి మనస్సు గలవాళ్ళు, అటువంటి వాళ్ళందరికీ కూడాను వారి చేత పూజించదగినటువంటిదిగా ఉంటుంది. కాబట్టి సమస్త సుమనఃపూజ్యం. గుణావిష్కృతం అని ఇంకో మాట అన్నారు. పరమాత్మ గుణముల చేత ఆవిష్కరింపబడతారు. గుణములంటే మాయాగుణాలు 3 ఉన్నాయి, సత్వరజస్తమో గుణాలు. వాటిల్లో సత్వగుణం చాలా ముఖ్యమైనటువంటిది. 3 ఉన్నాయి, తప్పదు. మాయ అన్న తర్వాత తప్పదుగా. దానివలన ఆ ఆకారం అంతా కూడాను కనపడుతోంది కదా. ఉపనిషత్తులు ఆ స్వరూపాన్ని బోధిస్తాయి కదా. అలాంటి సత్వగుణంతో సత్వాత్ సంజాయితే జ్ఞానం అన్నారండి. సత్వం కూడా ఒక గుణమే 3 గుణాలలో. దానివల్లనే పరమాత్మ స్వరూప సాక్షాత్కారం మనకు కలుగుతుందన్నమాట. ఎవరు సాత్వికులుగా ఉంటారో అలాంటి వారికే భగవద్ అనుగ్రహం కలుగుతుంది, వారిని ఆరాధించే యోగం కూడా ఉంటుంది. సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడే, మనస్సుకు సత్వోద్రేకం ఉన్నప్పుడే భగవత్పరం అవటానికి అవకాశం ఉంటుంది. చిత్తాన్ని మనం సమాధిలో నిలపడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి గుణావిష్కృతుడు ఆయన సత్వగుణం చేత ఆవిష్కరింపబడతారు అని దానికి అర్థం అన్నమాట. ఇకపోతే మల్లెపువ్వు పక్షంలో చూసినట్టయితే గుణశబ్దానికి దారము అని అర్థం కూడా ఉంది. దానివల్లనే మల్లెపూలు నిలుస్తాయి. ఎన్ని పుష్పాలు పట్టుకొచ్చినా నువ్వు పరమాత్మ మీద నువ్వు శివ సహస్రనామ స్తోత్రంతో పూజ చేసిన అన్నీ ఆ లింగం మించి జారిపోతూ ఉంటుంటాయి. అవన్నీ మనం ఒక దారంలో గుచ్చి కనుక వేసినట్లయితే అది పరమాత్మ పరమవుతుంది. అదే అంటారు వేదాంతవాక్య కుసుమగ్రథనార్థత్వాత్ సూత్రాణం అదర్ బ్రహ్మసూత్రాల్లో మాట్లాడుతూ కూడాను వేదాంతవాక్య కుసుమాలు ఉన్నాయి. వేదాంత వాక్యంలోనే పుష్పాలు. ఆ పుష్పాలని గ్రథనార్థత్వాత్ సూత్రాణం, ఆ పుష్పాలని గుచ్చడం కోసం బయలుదేరినటువంటిది ఈ సూత్రాలు, బ్రహ్మసూత్రాలు అన్నారు. సూత్ర శబ్దానికి అర్థం దారం అని అర్థం ఉంది. అంటే తను ఒక దారం సూత్రాలని తయారు చేసి దాంతో వేదాంత వాక్యంలోనే పుష్పాలను గుచ్చి పరమాత్మకు అర్పించారన్నమాట. దానికి అర్థం వ్యాస మహర్షి అనే భావం భగవత్పాదులు అడుగు చెప్పారు ఒక చోట, ఒక సందర్భంలో. కాబట్టి గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. శివాలింగితం, శివాశబ్దం స్త్రీలింగం పరంగా పార్వతీదీపరమైనటువంటిది కనుక ఆయనతో ఆక్రమించుకున్నటువంటి, ఆమెతో ఆక్రమించుకున్నటువంటి శివాలింగితం. సేవే శ్రీగిరి అది. ఆ పర్వతానికి శ్రీశైలం, శ్రీగిరి అని పేర్లు అన్నమాట దానికి అర్థం. అది ఏమిటో మరి, ఎంత వారికి దాని పట్ల ఎంత ఆసక్తో నాకు ఏదో జ్ఞాపకం వచ్చి నేను యోగశాస్త్రంలోంచి ఇలా మారిపోయినాను నేను. ఆ శ్రీశైలం క్షేత్రము శంకర భగవత్పాదులు మాటలు వచ్చేటప్పటికల్లా ఇవన్నీ జ్ఞాపకం వచ్చినాయి. కాబట్టి మల్లికార్జున, మల్లికయా అర్జున, మల్లిక తీగ, దాంతో ఆయన ఆవరించుకున్నారు. తెల్లగా ఉంటాయి పూలు, ఆయన కూడా తెల్లగా ఉంటారు. అసలు ఆయన స్వరూపం అంతా తెలిపేనండి. ధవళాచధవళంగా ఉంటారు. ఆయన నెత్తి మీద గంగ పెట్టుకున్నారు, తెల్లగా ఉంటుంది. చంద్రుని పెట్టుకున్నారు, తెల్లగా ఉంటుంది. ఆయన పాములు వేసుకున్నారు, తెల్లగా ఉంటాయి.
ఆయన శరీరం అంతా విభూతి పూసుకున్నారు, తెల్లగా. అరే ఇదేమిటి? శుద్ధ స్ఫటిక సంకాశం, శుద్ధంగా ఉంటారు ప్రభు. అది జ్ఞానస్వరూపం. జ్ఞానం చాలా గొప్పది. జ్ఞానం శుద్ధంగా ఉంటుంది. అటువంటి పరమాత్మ అనుగ్రహం ఉంటే మనకి అద్వైతం సులభంగా లభిస్తుందని మనం చెబుతూ ఉంటాం. అలాంటి పరమాత్మ మరి ఏమిటో తెలియదు. వారికి అక్కడ నిర్వికల్పక సమాధి, అసంప్రజ్ఞాత సమాధి, నిర్బీజ సమాధి ఆ క్షేత్రంలో కలగాలని కోరిక. వారి గ్రంథంలో వారు రాసుకున్నటువంటి మాటలవి చూడండి. సిద్ధింతథా విధమనో విలయం సమాధౌ శ్రీశైల శృంగ కుహరేషు కథోపలప్స్యే. నాకు ఎప్పుడు వస్తుందో అటువంటి యోగం, నాకు ఎప్పుడు పడుతుందో. శ్రీశైల శృంగాలలో నిర్వికల్పక సమాధిలో చలించకుండా మనస్సు అసలు ఏమి మాత్రం చలనం ఉండకూడదు అన్నమాట. దానికి అర్థం అది అసంప్రజ్ఞాత సమాధి. గాత్రం యదా మమ లతా పరివేష్టయంతి. గుర్తు ఏమిటని అడిగాడు. ఒక చెట్టుకి పైన కొమ్మలుంటే కొట్టేసాం, ముద్దు మాత్రం మిగిలింది. ఆ ముద్దుకి లోపల కొన్ని తొర్రలున్నాయి. దాంట్లో గూళ్ళు పెట్టుకుని పక్షులు కాపరం చేస్తున్నాయి. వాటికి ధైర్యం. చెట్టు కొమ్మలున్నప్పుడు కూడా చెట్ల మీద ఉంటాయి, గాలి వేస్తే ఊగిపోతాయి. వాట్ల గూళ్ళు కిందకి రాలిపోవచ్చు, జారిపోవచ్చు, పడిపోవచ్చు గాలికి. కానీ ముద్దు కదలదుగా గాలికి కూడాను చప్పున. దాంట్లో వాళ్ళు ఉంటారు నిశ్చలంగా. ఇక మనకు భయం లేదని ధైర్యంతో ఉంటారు పాపం, పక్షులు కదా. అలాంటి స్థితి. అప్పుడు నేను కూడా నా చెవులు ఇవి తొర్రలు, ఇవి కూడా ఒక చెట్టు తొర్ర. దీంట్లో ఇది గూడుగా తీసుకోవచ్చు, దీంట్లో మనం కాపురం ఉండొచ్చు నిర్భయంగా అనే భావం పక్షులకు ఎప్పుడు కలుగుతుందో. బా, ఎలాంటిదో అసంప్రజ్ఞాత సమాధి వారి దృష్టాంతం చూడండి. మమలతా పరివేష్టయంతి. ఎప్పుడైతే చెట్టు కదులుతూ ఉంటే తీగలు అల్లుకోవటానికి భయపడతాయి. శబ్దం పుల్లింగం, లతాశబ్దం స్త్రీలింగం. కవులు ఎప్పుడు కూడాను వీటికి అన్యోన్యం దాంపత్యాన్ని కల్పిస్తూ ఉంటారు. అది అలంకార సంప్రదాయం. మహాకవులందరూ కూడా మాట్లాడే విధానం ఇది. అప్పుడు దాని చుట్టూరా లతలన్నీ అల్లుకుపోతూ ఉంటాయి. ఇంకా మొద్దు కదలదుగా, లతలు అల్లుకోవటానికి ఇబ్బంది ఉంటుంది. అలా నా చుట్టూ లతలు ఎప్పుడు అల్లుకుపోతాయో, నా చెవుల్లో గూడెల్ని పెట్టుకుని ఎప్పుడు కాపరాలు చేస్తూ ఉంటాయో పక్షులు, అలాంటి మనోవిలయం, చలనం లేదు ఇంకా ఆహారం, అలాంటి స్థితి నాకు ఎప్పుడు వస్తుందో కదా అని అసంప్రజ్ఞాత సమాధికి దృష్టాంతంగా యోగతారావళి గ్రంథంలో 27 శ్లోకాలు 28వ శ్లోకం ఇది చివర దీన్ని రాసుకున్నారు వారు. ఈ రకంగా పతంజలి మహర్షి అథ యోగానుశాసనం అని ప్రారంభించి యోగోనామ సమాధి అన్నారంతే. ఆయన అనుశాస్యతే వ్యాఖ్యాయతే యోగానుశాసనం అని చెప్పారు. అటువంటి యోగం, దానిపైన క్రమక్రమంగా యోగ సాధనాలు ఏమిటి? సాధనం లేనిదే సిద్ధి లభించదు కదా. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే అష్టాంగ యోగాలను చెప్పి, ఆ సమాధి సవికల్పక సమాధి, నిర్వికల్పక సమాధిని వారు 2 రకాలు చెప్పారు. దాంట్లో కూడా సవికల్పక సమాధిని గురించి మాట్లాడుతూ వారు సవితర్క, సవిచార, సానంద, సాస్మిత 4 రకాలుగా ఉంటుంది అని దాన్ని వ్యాఖ్యానం చేశారు. దాన్నే వాళ్ళు గ్రాహ్య గ్రాహక గ్రహణ రూపమైనటువంటిది అని చెప్తారు వాళ్ళు వాళ్ళ భాషలో. నాకు ఆ భాషలో చెబితే అందరికీ అర్థం కాదని నేను ఆ మాట వదిలిపెట్టేశాను. అందువలన అలాంటి అంటే స్థూలము, సూక్ష్మము, అలాగా ఒకానొక ఆనంద స్వరూపము, చిత్తము యొక్క ఉద్రేకం వల్ల కలిగేటటువంటి ఆనందం అక్కడ మనస్సుని ఉంచి కనుక వారు సమాధిలో ఉన్నట్టయితే వారికి ఆనందం కలిగే అవకాశం ఉంటుంది అనే భావం. తర్వాత శాశ్వతమైనటువంటిది ఇలాగా మనం వ్యాఖ్యానించాం. నిర్వికల్పక సమాధిని గురించి కూడాను ఉదాహరణతో శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి స్తోత్రాలలో యోగతారావళిలో 28వ శ్లోకాన్ని కూడా దృష్టాంతంగా చెప్పడం జరిగింది. ఇక క్రమప్రాప్తమైనటువంటి విషయాలలో ఏమండి, మీరు సమస్తమైనటువంటి వృత్తి నిరోధం జరిగితే అది సమాధి అని మీరు అంటున్నారు కదా. యోగశ్చిత్త వృత్తి నిరోధ
అథ యోగానుశాసనం అథ సమాధి అనమాట. సమాధ్యనుశాసనం ఉందానికి అర్థం. అది ఏమిటి అంటే సమస్త చిత్తవృత్తులు నిరోధింపబడ్డప్పుడు నీకు సమాధి, అదే అసంప్రజ్ఞాత సమాధి, అదే ముఖ్యం. బాగుంది. కానీ చిత్తవృత్తుల గురించి మాకు చెప్పలేదు అసలు ఇంతవరకు మీరు. ఏ చిత్తవృత్తులు, ఎన్ని చిత్తవృత్తులు ఉన్నాయి, వేట్లను మేము నిరోధించాలి, ఎట్లా నిరోధించాలి, ఉపాయాలు ఏమిటి, వాటికి వచ్చే ప్రతిబంధకాలు ఏమిటి, అసలు ఆ సంగతి ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు మీరు. దాన్ని కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నామని అడిగితే అప్పుడు ప్రభు పతంజలి మహర్షి మాట్లాడుతూ అన్నారు. ఆయన వారేం చెప్పారంటే ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రాస్మృతయ అని 1వ అధ్యాయం సమాధిపాదంలో 6వ సూత్రంలో రచించారు. ప్రమాణాలంటే మనకు శాస్త్రం చదువుకున్న వాళ్ళకి తెలుస్తాయి. ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, శబ్దం, అట్లాగే అర్థాపత్య, అనుపలబ్ధి, ఇవన్నీ కూడా ప్రమాణాలే. అంటే ఇవి కూడా వృత్తులే. ఎందుకంటే ఇంద్రియార్థ సన్నికర్ష జ్ఞానం జన్యం ప్రత్యక్షం, అది ఒకానొక వృత్తి. అనుమాన వృత్తి, శాబ్ద వృత్తి, ఉపమానం అన్ని వృత్తులే. విపర్యయం అంటే ఏమిటి అని అడిగా. అతద్రూప, దానికో విపర్యయ మిథ్యాజ్ఞానం అతద్రూప ప్రతిష్టం అని 8వ సూత్రంలో అన్నారు. అంటే మిథ్యాజ్ఞానం అన్నారండి. అంటే ఏం లేదు, సుక్తిగను చూచాడు, అమాంతంగా వాడికి వెండినే భావం కలిగింది. మందాంధకారంలో పెడుతున్నాడు, తాడు ముక్క ఉంది అక్కడ, కానీ వాడికి అది భావంగా కనపడింది. ఇంతే. ఇదే విపర్యం అంటే. మిథ్యాజ్ఞానం, విపర్యయం అతద్రూప ప్రతిష్ట, మామూలు లేదు అక్కడ, కానీ దానిని వాడు ఆరోపించుకున్నాడు. అతద్రూప ప్రతిష్టం. అలాగా దాన్ని విపర్యం అంటారు. ఇది కూడా ఒక మానసిక వృత్తి, చిత్తవృత్తి. అదే కదా మరి ఆ రకమైన భావం కలిగింది వాడికి. చిత్తం వల్లనే కదా కలుగుతుంది ఈ భావం అంతా కూడాను. ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేస్తూ ఉంటుంది అది. దీన్ని అరికట్టడం చాలా కష్టం. అందుకనే అంత శాస్త్రం రచించాల్సి వచ్చింది పతంజలి మహర్షి. యోగ దర్శనంతో అందుకే పెట్టారు వారాయన. తర్వాత వికల్ప చిత్తవృత్తి. ఓహో, ఇదేమిటండి అడిగా. శబ్దజ్ఞానానుపాతి వస్తుశూన్యో వికల్ప అన్నారు 9వ సూత్రంలో మాట్లాడుతూ. శబ్దజ్ఞానానుపాతి వస్తుశూన్యనే. వస్తువు లేదుట, శబ్దార్థాలు ఉంటాయట, వస్తువు ఉన్నట్టుగా వాడికి భాషిస్తూ ఉంటుందిట. ఇది వికల్పం అన్నారు ఆయన. ఆశ్చర్యంగా ఉంది ఇది. ఏమిటి దృష్టాంతం దీనికి అంటే, మృగతృష్ణాంభసి స్నాత ఖపుష్పకృతశేఖర ఏష వంశాసుతో యాతి శశశృంగ ధనుర్ధర అన్నారండి. చూడండి, చూస్తే శ్లోకం ఎలా ఉందంటే భలేగా ఉంది. నిజంగా శబ్దాలు, అర్థాలు అంత సమంజసంగా కనపడుతోంది, కానీ అసలు శూన్యం. ఏష అన్నాడు, ఇదిగో అన్నాడు. అది అందరినీ అంటుంటాం ఏష అంట. వంశాసుత యాతి అన్నాడు. వంశ అంటే ఆమె, సుత అంటే కొడుకు, యాతి పెడుతున్నాడు. బాగానే ఉంది కదా, పదాలు బాగున్నాయి కదా. తర్వాత వాడు ఎలా పెడుతున్నాడు అంటే మృగతృష్ణాంభసి స్నాత, ఎండమావుల్లో స్నానం చేసేట్టు వాడు. ఓహో, అంటే అంభసి ఉందిగా, నీళ్లు ఉన్నాయి, స్నాత అన్నాడు. బాగుంది కదా పదార్థాలు. శశశృంగ ధనుర్ధర, ఒక కొమ్ముని వాడు ధరించున్నట్టు వాడు. శశశృంగంట, దాన్ని ధరించాడట వాడు. దానిలో ఒక శృంగాలు ధరిస్తుంటారు కదా కొంతమంది. తర్వాత ఖపుష్ప కృతశేఖర, ఒక పుష్పాలు కూడా తలలో పెట్టుకున్నట్టు అందంగా. ఇదేంటి శ్లోకం. చూస్తే ఏమీ లేదు దీంట్లో, అంత మాయ. ఏమిటిని అడిగారు. వీడు మృగతృష్ణాంభసి అంటే ఎండమావులనే నీళ్లలో స్నానం చేసేటండి. ఎండమావులు నీళ్ళు అసలు అవి, వాటికి ఎండమావులని పేరెడతాం మనం. వేసవి కాలంలో సూర్యకిరణాలు అలా తిరుగుతూ ఉంటుంటే నీళ్లు పడుతున్నట్టుగా పైనుంచి గంగా ప్రవాహం పడుతుందిరా, నాకు దాహం అవుతుందిరా, తాపంగా ఉంటుందిరా, నేను స్నానం చేద్దాం అనుకుంటున్నాను రా, పెడుతున్నాను రా. ఓ నీ మొహమండ, ఎక్కడో పరిగెత్తున్నాడు వీడు. ఏమిటిరా అని అడిగాడు. ఏం లేదు, ఒళ్ళంతా తాపంగా ఉంది, స్నానం చేయాలి నేను, దాహం అవుతోంది, అదిగో నీళ్లు ప్రవాహం, గంగా ప్రవాహం పైనుంచి పడుతోంది నాకు అన్నాడు. ఎక్కడ రా, నాకు చూపించరా, అదిగో రా నాతో పాటు రా అంటున్నాడు. పైగా అట్లా ఎంతైనా దూరం పెడుతూనే ఉన్నాడు. ఆ దూరానికి అది కూడా పెడుతూనే ఉంది. వేరే విధంగా ఏం చేయలేకపోయినాడు వాడు. నిజంగా నీళ్ళుంటాయి అక్కడ.
ఏం లేదు, శబ్దార్థాలు బాగున్నాయి కానీ విషయం లేదు అక్కడ అసలు. అట్లాగే కుందేటు కొమ్ము ధరించాట. కుందేటు కొమ్ము ఉంటుంది అసలు? ఎవరిని అడిగినా చెప్తారు, ఎవరికి లేదు. వాడికి చెవులే చూసి వీడు కొమ్ములు అనుకుంటాడు, పిచ్చి వేధవ. మామూలు ఏదో కొమ్ములంటే గేదె కొమ్ము ఉంటుంది, ఏదో ఏనుగు కొమ్ము ఉంటాయి, ఏవో చాలామంది కొమ్ములు ఉన్నాయి. అది ధరించాట వీడు. సందర్భం ఉంది అసలు ఏమన్నా. తర్వాత మాట్లాడుతూ కపుష్ప కృతశే, ఆకాశంలో పూల, అదేంటంటే భూలోకంలో మనం అందాక మల్లెపూల గురించి బ్రహ్మాండంగా చెప్పుకున్నాం. అవి పెట్టుకున్నా బాగుండు, అందంగా ఉంటాడు. అదే కాదు, చాలా పూలు ఉన్నాయి ప్రపంచంలో. కపుష్ప ఆకాశంలో పూలు పూటి ఏంటండి, పైగా అవిట తలలో పెట్టుకున్నట్ట, వీడు పెడుతున్నట్ట, వీడు చూశాట. అందరూ ఆహా ఏం కబుర్లయ్యా నా దగ్గర చెబుతావు, ఇంత మాయా మరిన్ని అంటాంగా మనం. తర్వాత ఏష వంశాసుతో యాతి ఇంకో మాట అన్నాడు, గుడ్రాలు కొడుకు అన్నాడు. ఓ నీ అసాధ్యం మండ, గుడ్రాలుగా కొడుకట్ట ఉంటాడండి. కొడుకుంటే దాన్ని గుడ్రాలని ఎవడంటాడు? గుడ్రాలైతే కొడుకట్ట ఉంటాడు, కొడుకుంటే గుడ్రాలెట్ట అవుతుంది అసలు. అది అర్థం ఉందా ఈ మాటలకి? యాతి పైగా వెడుతున్నాడు. అసలు లేడురా బాబు అంటే వెడుతున్నాడు అంటాడు ఏంటి వీడు, వెరి వెధవా. ఇదిగో ఇది దాని వికల్పం. ఇది ఒకానొక మానసిక చిత్తవృత్తిది, పిచ్చెక్కింది వాడికి అన్నమాట. దానికి అర్థం ఇదే మానసిక చిత్తవృత్తి. పిచ్చెక్కిన వాళ్ళు కూడా చిత్తవృత్తులే, పిచ్చిగా మాట్లాడతారు చూసారా, అదంతా చిత్తవృత్తి. చిత్తభ్రమణం అంటాం మనం దాన్ని. అలాంటిదన్నమాట. తరువాత మాట్లాడుతూ అన్నారు వారు, అభావ ప్రచయాలంబనావృత్తి నిద్ర. నిద్ర అంటే నిద్రావృత్తి, ఇది ఒక చిత్తవృత్తి. అభావ ప్రచయాలంబన అన్నాడు. జాగ్రత్త దశలో నీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ సమయంలో నీకు ఉండవు. పగలు మనం ఇంట్లోనే ఉన్నాం, డబ్బు ఎవడిస్తాడు, దాచాడు, నిద్ర వచ్చింది, పడుకున్నాడు. కానీ ఆ డబ్బు ఏమైపోయిందో అనే జ్ఞానం అడగలేదు. అప్పుడు వాడికి ఆ డబ్బు కనపట్లేదు, తాళం చెవులు కనపట్లేదు, బీరువా తీద్దామంటే వీల్లేదు, ఏంటో తెలియదు, పడుకున్నాడు. ఇంకా ఏం చెప్పలేను నేను దాని గురించి. మీ అందరికీ తెలిసింది, ఇంక దానికి వ్యాఖ్యానం కూడా ఎందుకు. నిద్రాస్మృతి, అభావ ప్రచయాలంబన నిద్ర. తర్వాత స్మృతి అంటే ఏమిటండి? ఇదొక చిత్తవృత్తి. అనుభూత విషయ అసంప్రమోష స్మృతి అన్నారు వారు. స్మృతి అనేటువంటిది ఇదివరకు అనుభవించిన పదార్థం అది స్మరణకు వస్తుంది అని మనం మామూలుగా చెబుతూ ఉంటాం. మనం ఇదివరకు బాగా అధ్యయనం చేశాం, అదంతా మళ్ళీ జ్ఞాపకం వస్తుంది, మళ్ళీ చెబుతున్నాం. ఇదివరకు దాకా శాస్త్రం చదువుకున్నాం, ఆ శాస్త్రం గురువుగారు చెప్పారు, వారు చెప్పిన ప్రకారంగా వెళ్ళి మళ్ళీ జ్ఞాపకం వస్తున్నాయి మాట్లాడుతున్నాను నేను. అప్పుడు అననుభూతమైతే ఈ గ్రంథం నేను పూర్వం చదువుకోకపోతే ఎలా మాట్లాడతాను ఇదంతా నేను. కాబట్టి ఆ అనుభూతమైనటువంటి విషయం ఉంది, అది అసంప్రమోషం. సంప్రమోషం అంటే పోవటం, అసంప్రమోషం అంటే పోకుండా ఉండుట. ఏది ఎట్లా గురువుగారు చెప్పారో అవన్నీ నాకు అలా గుర్తున్నాయి కాబట్టి దాన్ని నేను మళ్ళీ మీకు చెబుతున్నాను. ఇదే స్మృతి రూపమైనటువంటి ఒకనొక చిత్తవృత్తి. ఇవన్నీ కూడా చిత్తవృత్తులేనన్నారు. అంటే ఇప్పుడు అథశబ్దానుశాసనం యోగశ్చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తీనాం సర్వాసామపి నిరోధ యదా భవతి తదానేమేవ అసంప్రజ్ఞాత సమాధిర్భవతి ఇత్యర్థ అని కదా మనం చెప్పాలి. ఇవన్నీ కూడాను ఈ ఉదాహరణకి వారు కొన్ని చెప్పారు, ఈ పైన కొన్ని వీట్ల గురించి మళ్ళీ మాట్లాడతారు, సంగ్రహంగా కొన్ని చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ కూడా పోవాలి మనకి. పోయినప్పుడు ఇందాక అనుకున్న అసంప్రజ్ఞాత సమాధికి దృష్టాంతంగా శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి యోగతారావళి శ్లోకం చూశారుగా ఎలా ఉంటుందో అది. దానికి ఇవన్నీ కనుక ఉన్నట్టయితే ఆ అసంప్రజ్ఞాత సమాధి మనకు కుదురుతుందా? కుదరదు. వీటన్నిటిని పోగొట్టుకోవాలి. ఏం చేయమంటావు వీటి గురించి? చెప్పాగా, యోగాంగాలు అనుష్ఠించు. మొట్టమొదట్లో యమనియమాసన ప్రాణాయామం ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి సంప్రజ్ఞాత సమాధి దాకా అనుష్ఠించు. ఆ తర్వాత అసంప్రజ్ఞాత సమాధిలోకి వెళ్ళు. అందుకోసమని ఇది వారు చెప్పినటువంటి స్మృతి. ప్రమాణ ప్రమేయ ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రాస్మృతయ. ఈ స్మృతులు, ఈ వృత్తులు, ఇవే చిత్తవృత్తులు. 5 చిత్తవృత్తులు ఇవి. పంచతయ్య అంటారు దాన్ని. క్లిష్టా
అని దీనికి ముందు ఒక సూత్రం ఉంది. ఈ ఐదు వృత్తులు వారు చెప్పారు. వీటిలన్నింటినీ కూడా నిరోధించినప్పుడు నీకు సమాధి లభిస్తుంది అని పతంజలి మహర్షి సమాధిని గురించి ప్రసంగం చేస్తూ, యోగం అంటే దానికి ఉండేటటువంటి చిత్తవృత్తులు, విషయాలు, సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి, ఇంకా అనేక విషయాలు, ఏమైనా ఎలాగైనా సరే ఈ చిత్తాన్ని పట్టుకోవాలి, నిరోధించాలి. నిరోధించినప్పుడు అది దాన్ని అసంప్రజ్ఞాత సమాధిలో శంకర భగవత్పాదులు చెప్పిన ఉదాహరణ శ్లోకం మర్చిపోకూడదు మనం ఇప్పుడు కూడాను. అలా పట్టుకున్నప్పుడు అలా వేల సంవత్సరాలు అలా ఉండిపోతారు మహర్షులు. నాళ్ళైనా అలా సంవత్సరాలు ఉంటారట. మన్వంతరాల దాకా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు, దాంట్లో ఉంటారు వాళ్ళు. విశ్వామిత్ర మహర్షి అలాంటి మహర్షుల్లో ఒకడు. కాబట్టి అలాంటి సమాధి అలా ఉన్నప్పుడు తర్వాత జీవబ్రహ్మైక్యాన్ని గురించి వేదాంత విచారం శ్రోతవ్యో నిధిధ్యాసితవ్య, నిధిధ్యాసనం అన్నమాట. అది ఉన్నప్పుడు ఆ తర్వాత నీకు ఆత్మీకత్వ విజ్ఞానాన్ని గురించి తర్వాత శంకరాచార్య వారు బోధిస్తారు. దాని తర్వాత చూద్దాం మనం. ఓం